Good morning to everyone. Today we are going to discuss about the third unit. We are completed 2 units of syllabus in web technologies. In the third unit, we are discussing about the three subtopics. In this, we have learning JavaScript. What is the JavaScript అనేది డిస్కస్ చేస్తాము అండ్ హౌ ద వర్కింగ్ విత్ జావాస్క్రిప్ట్ వర్కింగ్ ఎలా చేయాలి అంటే వెబ్ డిజైనింగ్లో ఎలా యూజ్ చేసుకోవాలి, వర్క్ దాన్ని ఎలా డెవలప్ చేయాలి అనేది. నెక్స్ట్ పుట్టింగ్ యువర్ సైట్ ఆన్ ద వెబ్లో అంటే ఇంటర్నెట్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూలో మీ సైట్ని ఎలా ప్రొడ్యూస్ చేయాలి అనేది ఇక్కడ డిస్కషన్. ఈ 3 టాపిక్స్ గురించి థర్డ్ ఇయర్లో డిస్కస్ చేస్తాము. ఫస్ట్ వీఆర్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద లెర్నింగ్ ఆఫ్ జావాస్క్రిప్ట్. వాట్ యూ మీన్ దట్, వాట్ ఈజ్ జావాస్క్రిప్ట్ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తాము. ఇక్కడ ఏంటి అంటే ద జావాస్క్రిప్ట్ గివ్స్ వెబ్ డెవలపర్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. It is also used as a programming language to in web pages. మరి ఇది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే వెబ్ పేజెస్లో యూజ్ చేస్తాము. అండ్ ఇట్ పర్ఫార్మ్ సమ్ టాస్క్స్. అవి ఏం పర్ఫామ్ చేసేది మరి జావాస్క్రిప్ట్ అనేది ఏంటంటే ఇట్ పర్ఫార్మింగ్ సమ్ ఆపరేషన్స్, సమ్ టాస్క్స్. ఓన్లీ దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద వెబ్ పేజెస్ డెవలప్ చేసే ప్రాసెస్లోనే మనం ఏంటిది సిఎస్ఎస్ని జావాస్క్రిప్ట్ని యూజ్ చేస్తాము. మరి వాట్ ఇట్ విల్ బి పర్ఫార్మింగ్, ఏం పర్ఫామ్ చేస్తుంది అంటే రీడ్ ఎలిమెంట్స్ ఆర్ నథింగ్ బట్ ద ట్యాగ్స్ ని రీడ్ చేస్తుంది. అంటే ఏ ట్యాగ్ ఏం పర్ఫామ్ చేస్తుంది, దాని పర్ఫార్మెన్స్ ఏంది, యాక్సెప్టెన్స్ దాంట్లో ఉన్న డేటా ఏంది అనేది రీడ్ చేస్తుంది. రీడ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ డాక్యుమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ద వెబ్ పేజ్ డెవలప్ చేయడానికి మనం కోడ్ డిజైన్ చేసే డాక్యుమెంట్, అంటే కోడ్ ని డెవలప్ చేసే డాక్యుమెంట్ ని ఇక్కడ యూజ్ చేస్తాము. మరి ఆ డాక్యుమెంట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని రీడ్ చేస్తుంది అండ్ రైట్ న్యూ ఎలిమెంట్స్ అండ్ టెక్స్ట్ ఇన్ టు ద డాక్యుమెంట్. అంటే ప్రోగ్రామ్ కోడ్ లో మోడిఫికేషన్ ని పర్ఫామ్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్. మరి ఉన్న డేటాకి న్యూ లైన్స్ ని కూడా యాడ్ చేయొచ్చు. అంటే ఏంది, డాక్యుమెంట్స్ లో న్యూ టెక్స్ట్ ని కూడా ఇన్సర్ట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్. దిస్ ద వన్ అడ్వాంటేజ్ ఆఫ్ జావా స్క్రిప్ట్ బై యూజింగ్ ద వెబ్ పేజ్ డెవలప్ చేయడంలో యూజ్ చేయడానికి ఇవన్నీ అడ్వాంటేజెస్. ఏమేమి అడ్వాంటేజెస్ అంటే ఫస్ట్ వన్, రీడింగ్ ద టెక్స్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద డాక్యుమెంట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని, దాంట్లో ఉన్న టెక్స్ట్ ని మాడిఫై చేయడము, దాంట్లో ఉన్న టెక్స్ట్ ని రీడ్ చేయడానికి యూజ్ అయింది. నెక్స్ట్ మ్యానిపులేట్ ఆర్ మూవ్ టెక్స్ట్. మ్యానిపులేట్ ఈజ్ నథింగ్ బట్ ద చేంజెస్ ని మనం పర్ఫామ్ చేయొచ్చు. మూవ్ ద టెక్స్ట్ లో మాడిఫికేషన్ పర్ఫామ్ చేయొచ్చు. అండ్ పర్ఫామ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఆన్ ద డేటా. మన వెబ్సైట్ లో నథింగ్ బట్ ద సాఫ్ట్వేర్ లో మనం ఓపెన్ చేసినప్పుడు వెబ్ పేజెస్ డెవలప్ అయ్యి సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు కదా, దాంట్లో వెబ్ పేజెస్ ఉంటాయి కదా, దాంట్లో ఏం పర్ఫామ్ చేయొచ్చు, సమ్ టైమ్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. అబౌట్ ద యూజర్ డేటా, అంటే బేస్డ్ ఆన్ యూజర్ డేటా, డిఫరెంట్ డేటా ఇచ్చినప్పుడు డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ అనేవి బేస్డ్ ఆన్ ద యూజర్ రిక్వైర్మెంట్ ఇట్ విల్ పర్ఫార్మింగ్ ద లాట్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. అండ్ రియాక్ట్ టు ఈవెంట్ ఈస్ నథింగ్ బట్ ద యాక్షన్ పర్ఫామ్ చేసేటప్పుడు ఏంది, ఇట్ విల్ పర్ఫార్మింగ్ ద రియాక్షన్. అండ్ ఈవెంట్ అనేది గుర్తుపెట్టుకోండి, ఈవెంట్ ఈస్ నథింగ్ బట్ ద యాక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఏంది, సచ్ యాజ్ యూజర్ క్లికింగ్ ఏ బటన్. ఒక యూజర్ సబ్మిట్ అనగానే సబ్మిట్, రీసెట్ అనగానే రీసెట్ చేయడము, డిలీట్ అనగానే డిలీట్, క్యాన్సిల్ అనగానే క్యాన్సిల్ పర్ఫామ్ చేస్తుంది కదా ఇంటర్నెట్ లో. అదన్నీ కూడా ఎలా జరుగుతుంది, జావా స్క్రిప్ట్ ద్వారా పర్ఫామ్ జరుగుతుంది. అందుకే ఏంటి, ఈవెంట్స్ సచ్ యాజ్ క్లికింగ్ ఆఫ్ ఏ బటన్. ఒక బటన్ ని క్లిక్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లిక్ చేస్తుంటాం ఇంటర్నెట్ లో వర్క్ చేసేటప్పుడు, అది ఆటోమేటిక్ గా పర్ఫామ్ అవుతుంది. ఎలా పర్ఫామ్ అవుతుంది అంటే జావా స్క్రిప్ట్ ద్వారా. నెక్స్ట్ రిట్రీవ్ ద కరెంట్ డేటా అండ్ time from a user's computer or the last time a document was modified. అంటే ఇక్కడ డేట్ టైం ని మళ్ళీ సేవ్ చేసుకుంటుంది. లాస్ట్ టైం మోడిఫికేషన్ చేసింది ఎప్పుడు, ఏ డేట్ ఏ టైం అనేది సేవ్ అవుతుంది. చూడండి ప్రతి దాంట్లో మనము ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, వాట్సాప్ వ్యూయింగ్ అనేది పడుతుంటది ఎప్పుడు, లాస్ట్ సీనెట్ అంటారు కదా, సేమ్ అలాగే ఒక డాక్యుమెంట్ ని నువ్వు మోడిఫై చేసినప్పుడు, యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు కంప్యూటర్ ఏ టైంలో తీసుకున్నారు, ఏ టైంలో మోడిఫై చేశారు అనేది కూడా రీడ్ చేస్తుంది, ఆటోమేటిక్ గా అది డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ determine the user's screen size
అండ్ బ్రౌజర్ వర్షన్ ఆన్ స్క్రీన్ రెజల్యూషన్. ఏంటిది యూజర్స్ స్క్రీన్ సైజ్ ఎంత ఉంది, బ్రౌజర్ వర్షన్ ఏంటిది, ఏ బ్రౌజర్లో ఆయన ఓపెన్ చేస్తున్నాడు అనేది, నెక్స్ట్ స్క్రీన్ రెజల్యూషన్ ఎంత ఉంది. మనం ఒకే వెబ్సైట్ని, ఒకే సాఫ్ట్వేర్ని, ఒకే దాన్ని మనం దేంట్లో యూజ్ చేయొచ్చు, ట్యాబ్లో ఓపెన్ చేయొచ్చు, సిస్టంలో ఓపెన్ చేయొచ్చు, నెక్స్ట్ ఫోన్లో ఓపెన్ చేయొచ్చు, ఎన్ని రకాలుగానైనా ఏంటిది ల్యాప్టాప్లో ఓపెన్ చేయొచ్చు. మరి ఎన్నిసార్లు నువ్వు ఎక్కడ ఓపెన్ చేసినా కానీ ఏం చూపించాలి, అదే చూపించాలి, దాంట్లో ఉన్న డేటా అంతా కంప్లీషన్గా కనిపించాలి. దట్ ఈస్ ద అంటే ఆటోమేటిక్గా అప్డేషన్ అవుతుండాలి, చేంజ్ అవుతూనే ఉండాలి. బేస్డ్ ఆన్ స్క్రీన్ సైజ్, స్క్రీన్ రిజల్యూషన్ బేస్ చేసుకొని. నెక్స్ట్ ఏంటిది యూజర్స్ స్క్రీన్ సైజ్, బ్రౌజర్ వర్షన్, బ్రౌజింగ్ మనం పర్ఫామ్ చేస్తున్నాం ఎక్కడంటే అక్కడ ఓపెన్ కావాలి. దట్ ఈస్ నెక్స్ట్ పర్ఫామ్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ కండిషన్స్ సచ్ యాజ్ ఆల్టరింగ్ యూజర్స్, ఆల్టరింగ్ ఆఫ్ డేటా. ఏంటిది యూజర్ రిక్వైర్మెంట్ అనేది ఒకేసారి ఒకేలాగా ఉంటుంది, డిఫరెంట్ అవసరాన్ని బట్టి, డిఫరెంట్ రీజన్స్ బట్టి దే ఆర్ మోడిఫైయింగ్, ఆల్టరింగ్ ద డేటా, ఎంటర్ ద రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు ద ఫామ్. ఏంటి సమ్ టైమ్స్ మనకు అవసరమైన డేటా మోడిఫై చేయొచ్చు, మనం ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇచ్చామనుకోండి మళ్ళీ అది అప్డేట్ చేయాలి. అంటే ఏంటి యాక్షన్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ పర్ఫామ్ చేస్తుంటాం, అది ఎన్నిసార్లు చేసినా కానీ ఆటోమేటిక్గా తీసుకోవాలి, తీసుకోకుండా ఉండొద్దు. ఇవన్నీ ఏంటి మరి ఎలా జరుగుతాయి, ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి ఇప్పుడు మనం చూసే దాంట్లో. దాన్ని ఏంటి ఇక్కడ the JavaScript is majorly performing these type of operations on the వెబ్ పేజెస్ లో మనం డెవలప్ చేసేటప్పుడు, డేటాని మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇవన్నీ ఆపరేషన్స్ ఆటోమేటిక్గా పర్ఫామ్ అవుతున్నాయి. ఎలా అవుతున్నాయి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్ ఓన్లీ. ద జావా స్క్రిప్ట్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మింగ్ దీస్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ ద website or software. That is the next one. That is how to add a script. మరి ఈ జావా స్క్రిప్ట్ మనము హెచ్టిఎంఎల్కి XHTMLకి ఎలా యాడ్ చేయాలి. మరి ఆల్రెడీ మనం ప్రీవియస్ 2 యూనిట్స్లో డిస్కస్ చేసింది ఏంటిది అంటే వాట్ ఈజ్ HTML అన్నాము, సెకండ్ యూనిట్లో మొత్తం వాట్ ఈజ్ CSS అన్నాము, మరి ఇక్కడ థర్డ్ యూనిట్లో డిస్కషన్ వచ్చేసి వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్ అంటున్నాము. దట్ CSS ఈజ్ ఆల్సో పర్ఫార్మింగ్ ద some additional different styles of the text to the particular data. Display చేసే దాంట్లో వెబ్ పేజ్లో కనిపించే టెక్స్ట్ని డిఫరెంట్ స్టైల్స్గా, డిఫరెంట్ ఫార్మేట్లు మనం డిజైన్ చేయాలి అన్నప్పుడు CSSని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటిది, ఇక్కడ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఏంటివి సమ్ ఈవెంట్స్ పర్ఫామ్ కావడానికి, క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద జావా స్క్రిప్ట్. దట్ ఈస్ ద డేటా యాక్సెప్టెన్సీ, యూజర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని డేటాని రీడ్ చేయడానికి ఇట్ విల్ బి యూజ్డ్ ద జావా స్క్రిప్ట్. మరి జావా స్క్రిప్ట్ ఎక్కడ డిఫైన్ చేస్తామో అంటే ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్లో చూస్తే కనుక బాడీ సెక్షన్ లో మనం ఏం చేస్తాం, స్క్రిప్ట్ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాం. అందుకే ఏంటిది ద జావా స్క్రిప్ట్ కెన్ ఐదర్ బి ఎంబెడెడ్ ఇన్ ఏ పేజ్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఎక్స్టర్నల్ స్క్రిప్ట్ ఫైల్. అంటే మనం దీంట్లో డిఫైన్ చేయొచ్చు, దాంట్లో చేంజెస్ ఏం జరగాలి అనేది దీన్ని సపరేట్ ఫైల్ లాగా కూడా మనం క్రియేట్ చేసి డిక్లేర్ చేసి సేవ్ చేయొచ్చు. అది ఏంటిది మనం అది నెక్స్ట్ లేదు అంటే మనం ఉన్న డాక్యుమెంట్లోనే అంటే ఉన్న కోడ్లోనే మనము స్క్రిప్ట్ని యాడ్ చేయాలి అన్నప్పుడు స్క్రిప్ట్ ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. విత్ ద హెల్ప్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ నథింగ్ బట్ ద స్క్రిప్ట్ ట్యాగ్. స్క్రిప్ట్ ట్యాగ్ ద్వారా ఏం చేస్తామంటే వీఆర్ పర్ఫార్మింగ్ అండ్ ఇది జావా స్క్రిప్ట్ ఆన్ దట్ పర్టికులర్ వీఆర్ యూజింగ్ ద జావా స్క్రిప్ట్ టు యువర్ పేజ్ ఇన్సైడ్ ద స్క్రిప్ట్ ఎలిమెంట్. మరి స్క్రిప్ట్స్ని ఎలా యాడ్ చేయాలి అంటే స్క్రిప్ట్ ఎలిమెంట్లో ద టైప్ యాట్రిబ్యూట్. మరి ఏ యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాం, టైప్ యాట్రిబ్యూట్. మరి టైప్ యాట్రిబ్యూట్ ఇస్ ఇన్ ద scripting language will be the inside the element of the particular and the body element లో మనం స్క్రిప్ట్ ట్యాగ్ లో టైప్ అనే అట్రిబ్యూట్ ని యూజ్ చేసి డిక్లేర్ చేస్తాం. దిస్ ఇస్ వన్ మెథడ్. అనదర్ మెథడ్ విల్ బి వీఆర్ యూజింగ్ 2 టైప్స్. ఇక్కడ చూడండి 3 టైప్స్ ఉన్నాయి. ఏంటిది, ఇన్సైడ్ హెడ్ ఆఫ్ ద పేజ్, ఇన్సైడ్ బాడీ ఆఫ్ ద పేజ్ అండ్ ఇన్సైడ్ ఎక్స్టర్నల్ ఫైల్. బయట ఫైల్ ని కూడా క్రియేట్ చేయొచ్చు. మరి ఇక్కడ ఎక్స్టర్నల్ ఫైల్ ని క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఏం ఎక్స్టెన్షన్ ఇవ్వాలి అంటే ఇక్కడ .js అనే ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. మరి .js ఎక్స్టెన్షన్ ఇవ్వడం వల్ల ఏమైంది అంటే ఈ జావా స్క్రిప్ట్ డేటా అంటే ఇందులో ఉన్న కోడ్ అంతా ఏమైంది అంటే .js ఎక్స్టర్నల్ ఫైల్లో సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయ్యేదాన్ని ఏం చేయొచ్చు, ద స్క్రిప్ట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ద సేమ్ యాజ్ వెన్ ద స్క్రిప్ట్ లైవ్స్ ఇన్సైడ్ ద హెడ్ ఆఫ్ ద డాక్యుమెంట్ లో ఇది. మరి ఇక్కడ ఈ JS అనేది యూజ్ చేసినప్పుడు ఏమైంది అంటే
ఎందుకు యూజ్ చేయాలంటే దిస్ ఈజ్ ఏ పర్టికులర్ గుడ్ ఆప్షన్. ఎందుకు ఇది అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనం జావా స్క్రిప్ట్ లో ఉన్న కోడ్ అంతా సపరేట్ ఫైల్ సేవ్ చేయాలి చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి అంటే ద స్క్రిప్ట్ ఈజ్ యూజ్డ్ బై మోర్ దెన్ వన్ పేజ్. ఒక పేజ్ లో ఒక వెబ్ పేజ్ ని డెవలప్ చేయడానికే ఉండాలని ఏం లేదు, నెంబర్ ఆఫ్ వెబ్ పేజ్ లో యూజ్ చేస్తుంటాం కాబట్టి రిపీటింగ్ ద స్క్రిప్ట్ ఇన్ ఈచ్ పేజ్ దట్ ఈస్ యూజెస్ ఇట్. ఆ జేఎస్ అనే ఫైల్ ఏం చేయొచ్చు, ప్రతి వెబ్ పేజ్ అంటే ప్రతి కోడ్ ఉన్న ప్రతి ప్రోగ్రామ్ ఉన్న దాంట్లో మనం ఏం చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఎక్స్టెన్షన్ ఏది ఎక్స్టర్నల్ డాక్యుమెంట్. మనం జావా స్క్రిప్ట్ కోడ్ ని మనం ఎక్స్టర్నల్ డాక్యుమెంట్ లో సేవ్ చేస్తే అడ్వాంటేజెస్. నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ ద యువర్ స్క్రిప్ట్ లో ఉన్న దాన్ని అప్డేట్ చేయాలి అని అనుకున్నప్పుడు, అంటే డేటాను అప్డేట్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఈజియర్ టు రీడ్. ఈజీగా మనం రీడ్ చేయొచ్చు, ఈజీగా అప్డేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది అంటే ప్లేస్ జావాస్క్రిప్ట్ ఈజ్ ఎక్స్టర్నల్ ఫైల్ ద ఎస్ఆర్సి అట్రిబ్యూట్. మరి ఇలా ఎక్స్టర్నల్ ఫైల్ లాగా మనం సేవ్ చేస్తే దానికి ఎస్ఆర్సి అట్రిబ్యూట్ అంటే సోర్స్ అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాము. దట్ ఈస్ ద అనదర్ వే. లేదు అంటే టైప్ అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాము. ఇలా ఎక్స్టర్నల్ ఫైల్ .js ఫైల్ తో డాక్యుమెంట్ ని సేవ్ చేస్తే ఏది ఎస్ఆర్సి అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. ఎస్ఆర్సి అనేది ఏమంటే సోర్స్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఉంది చూడండి, స్క్రిప్ట్ టైప్ జావా స్క్రిప్ట్ ఎస్ఆర్సి స్క్రిప్ట్ అనగానే ఏమైంది, ఇక్కడ .js ఫైల్ తో డాక్యుమెంట్ తో సేవ్ చేసేస్తుంది. దట్ ఈస్ ద. లేదు అంటే ఏంది, 3 ప్లేసెస్ లో మనం జావా స్క్రిప్ట్ ని డిక్లేర్ చేయొచ్చు. ఇక్కడ బాడీ ఆఫ్ సెక్షన్ లో డిక్లేర్ చేశాను, నెక్స్ట్ హెడ్ సెక్షన్ లో యూజ్ చేస్తాము. మరి హెడ్ సెక్షన్ అంటే ఏంటి అంటే వెన్ ద ట్రిగ్గర్స్ ఈవెంట్ కమ్స్, అనేది మనం ఈవెంట్ పర్ఫామ్ చేస్తాం కదా, సబ్మిట్ రీసెట్ క్లియర్ అన్నాం, అవన్నీ అవి ట్రిగ్గర్ పర్ఫామ్ చేస్తే యాక్షన్ పర్ఫామ్ చేస్తే ఆ యాక్షన్ పర్ఫామ్ చేసే వాటిని అన్నిటిని ఎక్కడ జావా స్క్రిప్ట్ లో యూజ్ చేసేవన్నిటిని హెడ్ సెక్షన్ లో యూజ్ చేస్తాము. ఇక్కడ బాడీ ఆఫ్ సెక్షన్ లో ఏంటిది, స్క్రిప్ట్ రన్ కావాలి, ఆటోమేటిక్ అక్కడే రన్ అయ్యింది, వేరే దగ్గర ఉన్నది అక్కడ ఉండదు. స్క్రిప్ట్ ఆటోమేటిక్ రన్ అవ్వాలంటే బాడీ సెక్షన్ లో ఉంటుంది. ఎక్స్టర్నల్ ఫైల్ అంటే ఇప్పుడే చెప్పాను, ఎక్స్టర్నల్ ఫైల్ అంటే .js. మరి జేఎస్ చేసి డాక్యుమెంట్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫర్దర్ గా మనం ఆ జావా స్క్రిప్ట్ డాక్యుమెంట్ ని వేరే వెబ్ పేజ్ డెవలపింగ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అడ్వాంటేజ్. మరి ద లింక్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద హెడ్ ఎలిమెంట్. మరి దీని లింక్ ఎక్కడ పెట్టాలి, హెడ్ ఎలిమెంట్ లో పెట్టాలి, అంటే హెడ్ సెక్షన్ లో పెట్టాలి. దట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫైల్. దట్ ఈస్ ఇక్కడ ఏంటి, అండ్ అనదర్ వన్ ఈస్ ద కామెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ కోడ్ లో కూడా ఏం చేయొచ్చు, కామెంట్స్ ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఆల్రెడీ యూ నో ద కమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ద సింగిల్ లైన్ కమెంట్, డబుల్ లైన్ కమెంట్స్ ఉంటాయి. ఈ లైన్ కమెంట్స్ ను కూడా మనం ఏం యూజ్ చేయొచ్చు, జావా స్క్రిప్ట్ లో యూజ్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ క్రియేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫైల్ అన్నప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్టర్నల్ ఫైల్ అన్నాను, .js అన్నాను, ఎస్ఆర్ టైప్ అన్నాను, ఎక్స్టర్నల్ స్క్రిప్ట్ అన్నాము, అది ఆటోమేటిక్ ఏమైంది. నెక్స్ట్ నో స్క్రిప్ట్ అని కూడా యూజ్ చేయొచ్చు. నో స్క్రిప్ట్ అన్నప్పుడు ఏమైంది అంటే ఈ ఎక్స్టర్నల్ ఫైల్ లో ఉన్న డేటాని అంటే స్క్రిప్ట్ యూజ్ చేసిన మోడిఫికేషన్స్ అనేవి ఈ ఫైల్ కి సేవ్ కావు. దట్స్ వై అంటే నో స్క్రిప్ట్ అనేది యూజ్ చేయొచ్చు. స్క్రిప్ట్ అన్నప్పుడేమో పర్ఫామ్ అయింది, నో స్క్రిప్ట్ అంటే పర్ఫామ్ కావు. అంటే ఇక్కడ జావా స్క్రిప్ట్ గురించి ఏంటి అంటే అడిషనల్ గా మనం ఇవన్నీ వెబ్ పేజ్ లో డెవలప్ చేయాలి, డిజైన్ చేయాలి అన్నప్పుడు ఏం యూజ్ చేస్తాము, జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. అంటే క్యాలిక్యులేషన్స్ వెబ్ పేజ్ లో పర్ఫామ్ చేయాలి, ఆటోమేటిక్ గా యూజర్ ఏ బ్రౌజర్ లో ఓపెన్ చేస్తే ఆ బ్రౌజర్ లో ఓపెన్ కావాలి, స్క్రీన్ రెజల్యూషన్ పర్ఫామ్ చేయాలి, స్క్రీన్ సైజుని బట్టి అది అంటే అల్టిమేట్ గా సెట్ కావాలి. అవన్నీ ఎలా సెట్ అవుతాయి అంటే జావా స్క్రిప్ట్ ద్వారా పర్ఫామ్ అవుతాయి. ఈవెంట్స్ పర్ఫామ్ కావాలి అంటే సబ్మిట్ అనగానే సబ్మిట్, క్యాన్సిల్ అనగానే క్యాన్సిల్, ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే జావా స్క్రిప్ట్ ద్వారా జరుగుతాయి. ఇవన్నీ వెబ్ పేజ్ లో మనం డిజైన్ చేయాలి, డెవలప్ చేయాలి అంటే జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తాం. దట్స్ వై వీఆర్ డిస్కసింగ్ ఇన్ ద జావా స్క్రిప్ట్ ఇన్ HTML language and XHTML language. This is the introduction of the JavaScript.